abrogation of Article 370 in Jammu and Kashmir. India's spirit will never be broken by terrorism. शॉर्ट टर्म सिग्नल नहीं है, ये लॉन्ग टर्म कमिटमेंट्स हैं। ఒక చిన్న ఊరిలో జన్మించిన పిల్లవాడు రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్ముతూ తండ్రికి సహాయం చేసిన వారు ఒకరోజు భారతదేశం ఫేట్‌ని మార్చిన ప్రధానమంత్రిగా నిలిచారు. ఇది ఒక రియల్ స్టోరీ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17 రోజున గుజరాత్‌లో వాద్ నగర్ అనే చిన్న ఊరిలో జన్మించారు. పెద్ద కుటుంబంలో పెరిగిన పిల్లవాడు. తండ్రి దామోదర్ దాస్ మోదీ ఒక టీ స్టాల్ రన్ చేసేవారు రైల్వే స్టేషన్ కాడ. అమ్మ హీరాబెన్ ఒక సింపుల్ హౌస్ వైఫ్. చిన్నతనంలో మోదీ రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మటానికి వెళ్ళేవారు. ఈ చాయ్‌వాలా బ్యాక్‌గ్రౌండ్ తర్వాత ఒక పొలిటికల్ ఐడెంటిటీగా మారింది. స్కూల్‌లో ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్ కాదు, కానీ ఎక్స్ట్రార్డినరీ కాన్ఫిడెన్స్ ఉన్న వారు. నాటకంలో మైథాలజికల్ రోల్స్ ప్లే చేశారు. స్పీచెస్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవారు. స్టేజ్ మీద ఒక నేచురల్ లీడర్ లాగా కనిపించేవారు. యంగ్ ఏజ్‌లో మోదీ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకున్నారు. ఫ్యామిలీ అరేంజ్ చేసిన మ్యారేజ్ సంబంధం పక్కన పెట్టారు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలి హిమాలయకి వెళ్ళిపోయారు. సెయింట్ ఇంకా మాంక్ వాళ్ళతో మెడిటేషన్‌లో కలిసి సింప్లిసిటీ, డిసిప్లిన్, సన్యాస జీవితం అనుభవించారు. ఈ ఫేస్ డీటెయిల్స్ ఇప్పటికీ మిస్టరీలోనే ఉన్నాయి. కానీ ఆ జర్నీ మోదీని ఒక ఐరన్ విల్డ్ లీడర్‌గా తయారు చేసింది. వాద్ నగర్‌కి తిరిగి వచ్చాక మోదీ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో జాయిన్ అయ్యారు. పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి పబ్లిక్ లైఫ్‌కి డెడికేట్ అయ్యారు. ప్రచారక్‌గా ఇండియా మొత్తం తిరిగి ఆర్గనైజేషన్‌కి సేవ చేశారు. ఆర్ఎస్ఎస్ ఇయర్స్‌లో మోదీకి గ్రౌండ్ కనెక్ట్, స్ట్రిక్ట్ డిసిప్లిన్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ వచ్చాయి. ఇవి అన్నీ ఫ్యూచర్‌లో పాలిటిక్స్‌లో మోదీని స్టోర్మ్ లాగా మార్చాయి. 1975లో దేశం అంతా ఒక అంధకారంలోకి వెళ్ళింది. ఇందిరాగాంధీ డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీ. లక్షలాది మంది నాయకులు జైల్లో ఉన్నారు. జనాల స్వాతంత్రానికి అందరూ గుడ్ బై చెప్పిన సమయం అది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉన్న చిన్న ప్రచారక్ నరేంద్ర మోదీ అండర్ గ్రౌండ్ లో దేశం కోసం ఫైట్ చేశారు. ఎమర్జెన్సీలో మోదీ ఆర్ఎస్ఎస్ అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ ని ఆర్గనైజ్ చేశారు. పోస్టర్స్ ప్రింట్ చేయడం, ర్యాలీస్ కి సీక్రెట్ ప్లానింగ్ చేయడం, ప్రజలకి ఇన్ఫర్మేషన్ రీచ్ చేయడం అన్నీ సీక్రెట్ గా జరిగాయి. పోలీస్ రైడ్స్ నుండి ఎస్కేప్ అవ్వడం, మారువేషంలో ట్రావెల్ చేయడం మోదీ లైఫ్ యాక్షన్ ఫిల్మ్ లాగా ఉండేది. ఈ డేస్ లో మోదీకి పాలిటిక్స్ అంటే పవర్ కాదు, పాలిటిక్స్ అంటే జనాల తరపున ఫైట్ చేయడం అనే క్లారిటీ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. 1980లో జనతా పార్టీ స్ప్లిట్ అవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ఎస్ఎస్ కి క్లోజ్ గా ఉన్న మోదీ బీజేపీలో ఫుల్ టైం వర్క్ స్టార్ట్ చేశారు. ఇనిషియల్ గా ఇచ్చిన పోస్ట్ లో వర్క్ చేసిన మోదీ తన డిసిప్లిన్, ప్లానింగ్ స్కిల్స్ తో పార్టీలో ఫాస్ట్ గా ఎదిగారు. 1980లో మోదీ గుజరాత్ బీజేపీ ఆర్గనైజేషన్ వర్క్ హ్యాండిల్ చేశారు. బూత్ మేనేజ్మెంట్స్, ఎలక్షన్ స్ట్రాటజీస్, క్యాండిడేట్ స్ట్రెంథెనింగ్ లో మోదీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించారు. కానీ స్పాట్ లైట్ లో కాదు, బ్యాక్గ్రౌండ్ లో మాస్టర్ ప్లానర్ లా పనిచేస్తూ ఉన్నారు. స్టేజ్ మీద మాట్లాడడం కంటే స్టేజ్ కింద ఉన్న ప్రజలని గెలుపుకోవడం ముఖ్యం అని మోదీ నమ్ముతారు. 1990లో గుజరాత్లో బీజేపీకి స్ట్రెంగ్త్ పెరిగింది. 1995లో బీజేపీ గుజరాత్లో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పటికి మోదీ ఢిల్లీలో బీజేపీ నేషనల్ లెవెల్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆర్గనైజేషన్స్ గురులా కన్సిడర్ చేసిన మోదీ తర్వాత గుజరాత్ పాలిటిక్స్ లో కింగ్ మేకర్ గా మారారు. ఒక ఆర్డినరీ పార్టీ ఆర్గనైజర్ ఒక సడన్ ట్విస్ట్ లో గుజరాతీ ముఖ్యమంత్రిగా అయ్యారు.
2001లో గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ క్రైసిస్లో ఉంది. సీఎం కాళేష్భాయ్ పటేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో వీక్ అయ్యారు. అప్పుడు బీజేపీ హై కమాండ్ ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంది. ఆర్గనైజేషన్ లో మాస్ లీడర్ ని సీఎం గా పెట్టాలి అని మోదీని సెలెక్ట్ చేశారు. 2001 అక్టోబర్ 7 రోజున నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం గా నిలిచారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా కాకుండా డైరెక్ట్ గా సీఎం చైర్ కి వెళ్లడం ఒక రికార్డ్. మోదీ సీఎం అయ్యాక 4 నెలల్లో 2002 ఫిబ్రవరి 27 రోజున గుజరాత్ లో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న సేవకులు ఉన్న సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ గోధ్రాలో యాక్సిడెంట్ జరిగింది. కోచ్ కి ఫైర్ రావడం వల్ల 59 హిందూ పిల్గ్రిమ్స్, ఉమెన్ ఇంకా చిన్న పిల్లలు చనిపోయారు. ఈ విషయం ఒక స్పార్క్ లాగా మారింది. గోధ్రా ఇన్సిడెంట్ తర్వాత స్టేట్ మొత్తం కమ్యూనల్ వైలెన్స్ లోకి మారింది. వేల మంది జనాలు ఎఫెక్ట్ అయ్యారు. వందలాది మంది చనిపోయారు. ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యాయి. లక్షల మంది వేరే చోటకు వెళ్లిపోయారు. అల్లర్లలో మోదీ రోల్ మీద దేశం అంతా డిబేట్ స్టార్ట్ అయ్యింది. సీఎం గా టైమ్లీ యాక్షన్ తీసుకోలేదు అని విమర్శలకు గురి అయ్యారు. సపోర్టర్స్ డిఫెండ్ చేశారు. అల్లర్లు ఆపలేక పోయారు. సీఎం అటెంప్ట్ చేశారు కంట్రోల్ చేయడానికి. మోదీ సడన్ గా ఇండియా పాలిటిక్స్ లో కాంట్రవర్షియల్ ఫేస్ గా మారారు. 2005లో యుఎస్ గవర్నమెంట్ మోదీకి వీసా డినై చేసింది. హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ వల్ల. దేశంలో విమర్శలు వదలకపోయినా గుజరాత్ లో మోదీ పాపులారిటీ రాకెట్ లా పెరిగింది. ప్రజలలో ఒక ఇమేజ్ బిల్ట్ అయ్యింది. స్ట్రిక్ట్ నో నాన్సెన్స్ లీడర్ అని. మోదీ రియలైజ్ అయ్యారు. విమర్శించే వాళ్ళని సైలెంట్ చేయాలి అంటే డెవలప్మెంట్ తోనే ఆన్సర్ చేయాలి అని. 2002 నుండి గుజరాత్ ని డెవలప్మెంట్ పాత్ లో సెట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ గ్రోత్ అన్ని ఫోకస్ ఏరియాస్ గా మారాయి. ఒక చిన్న ఒక సీఎం ఇప్పుడు ఒక రాష్ట్ర నాయకుడుగా మారటానికి డెస్టినీ పిలిచింది. 2002లో విమర్శల అల్లర్లు తర్వాత మోదీ ఒక టార్గెట్ సెట్ చేశారు. గుజరాత్ ని డెవలప్మెంట్ లో నెంబర్ 1 చేయాలి అని. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేశారు. పవర్ సెక్టార్ లో గుజరాత్ ని సర్ప్లస్ చేయడం, ఫార్మర్స్ కి ఇరిగేషన్ స్కీమ్స్, రోడ్స్, ఇండస్ట్రీస్ అన్ని మోదీ ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ చేశారు. మోదీ 2002, 2007, 2012 ఇలా 3 సార్లు వరుసగా సీఎం అయ్యారు. 2013కి బీజేపీలో స్ట్రాంగ్ డిమాండ్ వచ్చింది. మోదీని నేషనల్ ఫేస్ చెయ్యాలి అని. సీనియర్ లీడర్స్ అపోజిషన్స్ వల్ల డిబేట్స్ జరిగిన ప్రజల సపోర్ట్ అన్స్టాపబుల్ గా పెరిగింది. 2013 సెప్టెంబర్లో బీజేపీ మోదీని అఫీషియల్ పీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది. ఈ డెసిషన్ బీజేపీ హిస్టరీలో టర్నింగ్ పాయింట్. 2014 లోక్సభ ఎలక్షన్స్ లో మోదీ క్యాంపెయిన్ సునామీ లాగా స్టార్ట్ చేశారు. అబ్ ఏకీ బార్ మోదీ సర్కార్ అని పదం పలుకుతూ దేశం అంతటా వ్యాపించారు. మోదీ ర్యాలీస్ లో 1,00,000 మంది గ్యాదర్ అయ్యారు. యూత్, మిడిల్ క్లాస్, ఫార్మర్స్ అందరికీ ఒక హోప్ అయ్యారు. 2014 మే రిజల్ట్ లో బీజేపీ 282 సీట్లతో గెలిచి ఫస్ట్ టైం సింగిల్ మెజారిటీ వచ్చింది. 30 సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ ఇండియాకి 15వ ప్రైమ్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఉజ్వల్ స్కీమ్స్, డిమానిటైజేషన్, జీఎస్టీ, ఆర్టికల్ 370 రిమూవల్, రామ్ మందిర్ కంప్లీషన్ ఇలా ఎన్నో చేశారు డెవలప్మెంట్ కోసం. ఇంటర్నేషనల్ స్టేజ్ లో మోదీ ఒక స్ట్రాంగ్ గ్లోబల్ లీడర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. 2019లో బీజేపీ ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచి మోదీకి ఐరన్ గ్రిప్ ఆన్ ఇండియా పాలిటిక్స్ అని పేరు తెచ్చుకున్నారు. మోదీ జర్నీ ఒక పవర్ఫుల్ మెసేజ్. బ్యాక్గ్రౌండ్ ఎంత సింపుల్ అయినా మంచి డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ తో రాష్ట్రంలో టాప్ పోస్ట్ కి రీచ్ అవ్వచ్చు అని నిరూపించారు. నరేంద్ర మోదీ ఒక ఛాయ్ వాలా నుండి వరల్డ్ లీడర్ అవ్వడం ఒక గొప్ప విశేషం. ఈ జర్నీలో పొగడడం, విమర్శలకు గురి అవ్వడం, సపోర్ట్ చేయడం ఇలా మరెన్నో అనుభవించారు నరేంద్ర మోదీ. మోదీకి ఇమేజ్, స్ట్రిక్ట్ డిసిప్లిన్, 18 నుంచి 20 గంటల పని చేస్తారు ప్రతిరోజు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ. ప్రజలకి కనెక్ట్ అవ్వడంలో యూనిక్ ఎబిలిటీ అయిన. మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా డైరెక్ట్ దేశంతో మాట్లాడడం చేశారు.
ఫారెన్ పాలిసీస్‌లో ఇండియా ఫస్ట్ అనే స్టాండ్, యూఎస్, రష్యా, చైనా, మిడిల్ ఈస్ట్, యూరోప్‌లో స్ట్రాంగ్ రిలేషన్స్ పెంచుకున్నారు ఆయన. ఇంటర్నేషనల్ స్టేజ్‌లో మోదీని గ్లోబల్ స్టేట్స్‌మన్ అని పిలుస్తారు. 2002 గుజరాత్ అల్లర్ల వల్ల మోదీ కెరియర్‌లో బిగ్గెస్ట్ కాంట్రోవర్షియల్ అయింది. విమర్శలకి ఈనాటికి గురి అవుతున్నారు ఆయన. 2016 డీమానిటైజేషన్ బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. 2019 ఆర్టికల్ 370 రిమూవల్ అంటే ఆర్టికల్ 370 అంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌కి స్పెషల్ స్టేటస్ ఇంకా స్పెషల్ పవర్ ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అది. కశ్మీర్ ఇష్యూలో మోదీ బోల్డ్ స్టెప్ తీసుకొని దానిని రద్దు చేశారు. కానీ ఇంటర్నేషనల్ డిబేట్ క్రియేట్ అయ్యింది. 2020-21 ఫార్మర్ ప్రొటెస్ట్, కోవిడ్ సెకండ్ వేవ్ హ్యాండిలింగ్ మీద కూడా విమర్శలు వచ్చాయి. అపోనెంట్స్ చెప్పారు మోదీ డిక్టేటర్షిప్ స్టైల్‌లో నడుస్తున్నారు. ఇంకో పక్క సపోర్టర్స్ చెప్తున్నారు స్ట్రాంగ్ డెసిషన్స్, డెవలప్మెంట్, నేషనల్ ప్రైడ్ అని. 2014 నుండి ఇండియా వరల్డ్ పొలిటిక్స్‌లో ఒక స్ట్రాంగ్ వాయిస్‌తో నిలిచిపోయింది. ఎకనామిక్ రిఫార్మ్స్, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, డిఫెన్స్ టెక్నాలజీ ఇలా మరెన్నో. మోదీ గారికి ఇది పెద్ద అచీవ్‌మెంట్. 2024కి బీజేపీ ఇంకా దేశంలో స్ట్రాంగెస్ట్ పార్టీ అయ్యింది. మోదీకి స్టిల్ అన్‌మ్యాచ్డ్ పాపులారిటీ ఉంది. మోదీ అంటారు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్తుంటారు ప్రజలకు. 2047కి వికసిత్ భారత్ అని గోల్ సెట్ చేశారు. ఇండియాని డెవలప్డ్ నేషన్‌గా మార్చాలని చూసే వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన విజన్ ఇండియాని వరల్డ్‌లో టాప్ 3 సూపర్ పవర్ కంట్రీస్‌లో ఒక పొజిషన్‌కి తీసుకెళ్లారు. నరేంద్ర మోదీ ఒక చాయ్ వాలా జర్నీ, రాష్ట్రంలో ఒక ప్రజల ఆశ. ఒక లీడర్‌ని ప్రజల ప్రేమ, ద్వేషం, చర్చలతో మెజర్ చెయ్యొచ్చు. కానీ ఒక మనిషి ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్ట్రార్డినరీ డెస్టినీకి రీచ్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసిన జీవితం నరేంద్ర మోదీది. ఇక్కడి దాకా వచ్చారు అంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయి ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.